ఎంత? 350. వారిని రేపు 150కి ఉన్నాయా? మళ్ళీ 60-70కి ఎప్పుడు వస్తాయి? 10th. ఇంకా 7 రోజులు ఉందా? వారిని ఇంకా ఈ ఫేర్ ఎన్ని రోజులు? ఏది? ఓకే ఓకే. రేసింగ్ ఈరోజు కూడా ఉందా? అంటే మామూలు కార్స్ అలా కూడా అలౌ చేస్తారా, లేకపోతే స్పెసిఫిక్ వాళ్ళది వాళ్ళ? ఇందాక ఇదేంటి, అవును బాసు, నీకు డాడ్జ్ నల్లోళ్ళు మాత్రం వాడతారని ఎందుకు అనిపించింది? బయట కనిపిస్తుంటారు, అన్నీ అందరూ వాడతారుగా. నీకు అంటే వైట్ కమ్యూనిటీస్లో ఎప్పుడు తిరగలేదా? నేను బయట దగ్గర ఉన్నా, అయ్యో మొత్తం బయటే కదా. మరి నీకు అక్కడ వాళ్ళు నువ్వు చెప్పావు కదా, నేను మళ్ళీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి నాకు ఇన్ని కనిపించింది ఈ గ్యాప్లో. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అదే అంటుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే అంటుంటారు. ఓకే, వాళ్ళు ఎక్కువ వాడుతారు. ఓకే ఓకే, వాళ్ళ దగ్గర ఎక్కువ చూస్తారు. ఓకే ఓకే. నేను ఇందాక వీళ్ళందరూ కూర్చుని ఉన్నారనమాట. ఏదో తినడానికి వెళ్తే వైట్స్ వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. నువ్వు అన్నావు కదా అని వెళ్ళి ఇంకా తింటున్నాం కదా ఏముంది అని పక్కన కూర్చొని మాట్లాడిన స్టార్ట్ చేశాను. అరే ఏంది ఏం సంగతి అంటే, ఇట్ట మా వాడు అన్నాడు మీరు వాడతారా ఏం సంగతి. నేను చూస్తాను మామూలుగా, సరిలో మాట అడుగుదాంలే అని. ఇట్ట వాడతారంటే అట్టం లేదు, మా వాళ్ళకే చాలా ఉన్నాయి, మా అబ్బాయి కూడా వాడతాడని ఒక ఆయన స్టార్ట్ చేశాడు. చార్జర్ చూడలేదు, ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేయలేదు. చేస్తారు. ఓకే, వీళ్ళు ఎక్కువ ఇదిగా ఉంటారు, లెక్సస్ కానీ BMW కానీ బెంజ్ కానీ ఉంటారు, వాళ్ళు ఎక్కువ అవి కూడా. ఏమో అది నేను చూసున్నా, నేను తక్కువ అంటే నేను చూడలేదు, నాకు అనిపించలేదు. కొంచెం సెన్సిటివా నువ్వు? కొంచెం సెన్సిటివా? అంటే మొన్న ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా లేదురా వాళ్ళు జీటీ వాడతారంటే నువ్వు కొంచెం సైలెంట్ అయిపోయి సీరియస్ ఫేస్ పెట్టావు సడన్గా. నాకు అదే అర్థం కాల, సెన్సిటివా లేకపోతే ఏమైందని నాకు అర్థం కాదు. నిద్ర వస్తుంది ఆ రోజు. ఓకే, అదే ఫేస్బుక్లో చెక్ చేస్తున్నా, ఫేస్బుక్ మార్కెట్ ఎవరు రమ్మని పెడుతున్నారని తెలుస్తుంది అన్నమాట. నేను నీకు చూపించినాను ఎక్కువ ఫేస్బుక్ మార్కెట్లో చేస్తున్నాను. దాంట్లో చూసినప్పుడు కూడా నేను అన్ని కార్లు చూస్తాను కదా, ఆ కార్లు చూసిన ప్రతి ఒక్కటి అమ్మనికి ఉన్నది వాళ్ళే ఉన్నారు. అమెరికన్స్ నాకు ఎవరు కనిపించాలి ఆ కార్ అమ్మనికి, అలాంటి కార్ అమ్మనికి. మామూలుగా బిర్యానీ బాగానే తింటావా? గట్టిగానా? పర్లేదా? పిజ్జానా? ఎక్కువ పిజ్జా ప్రియుడివా? ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఏమో నాకైతే ఉన్నారు. అవును, ఇటుపక్క ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ రారన్నావు కదా. సడన్గా మొన్న బిర్యానీ ఉంది భయ్యా తిను భయ్యా అని చెప్పి మొహమాట పెట్టేసి పిలిస్తే మామూలుగా ఫ్రెండ్స్ ఎక్కువ రారా ఇటు? ఇక ఏదైనా అవసరం ఉండి ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు వస్తారు. చికెన్ అయినా మటన్ తింటావు మామూలుగా? ఎందుకు నీకు ఇవన్నీ? మొన్న పిలిచావు కదా తినమనేసి, అందుకని అడుగుతున్నా. వారిని సడన్గా కలిసినోడిని వచ్చి బిర్యానీ తినమని చెప్పి బిర్యానీ పెట్టి తినేంతవరకు ఆగలేదు. ఓకే, నేను ఎక్కడ ఉంచుకోలేదు. ఏమో తెలియదు, నువ్వు నాకు ఎవరో తెలియనప్పుడే నీకు అంత వాల్యూ ఇచ్చిన అంటే అలాంటి అర్థం చేసుకుని ఎంత వాల్యూ ఇస్తాం మనుషులు కానీ వాల్యూ అయితే లైట్ తీసుకుంటాను, పెద్ద పట్టించుకోను. నిన్న మొన్ననే ఓకే సరే పోనీ లేదు, నిన్న మొన్న సారీ చెప్తాను సరే ఓకే నేనా అనుకోకున్నా. నిన్న కూడా నువ్వు అనిపించింది సరే కానీ ఓకే, నువ్వే ఇంత అనుకుని నేను కూడా చేసిన. దేనికి సారీ?
సర్లే బ్రో, నాకు ఎందుకు లేదు. సారీ దేనికి? చెకింగ్ చేసుకుంటావా? కాదు భయ్యా, సారీ దేనికి? చెకింగ్ చేసుకుంటావా ఇక్కడ ఏమన్నా? చేసుకుంటా, నేను అందుకే వచ్చింది. ఉందన్నావుగా ఇప్పుడే. అంత 350 ఉంది. సరే అది ఓకే, అసలు సారీ దేనికి నాకు అది అర్థం కావట్లే. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వర్ష నాకు సారీ దేనికి? మాట్లాడడం లేదు బ్రో. ఎందుకు? లేదు అంతే, నాకు నచ్చలే అంతే. ఎందుకు నచ్చలేదు? అంతే. పిలిచినావు, అడిగినావు, బ్యాక్గ్రౌండ్ అడిగినావు, ఇన్ని క్వశ్చన్లు అడిగినావు, ఇప్పుడు ఏంటంటే వాల్యూ నేను ఇవ్వట్లేదు అంటున్నావు. నాకు అర్థమవుతలే. నాకు మాట్లాడడం లేదు ఇప్పుడు ఏంటి. దేనికని అడుగుతున్నా. నీకు దేనికో కూడా తెలియదు అంటే నేను ఇంకా సరే నాకు చెప్పాలని లేదు. ఎందుకు లేదు మరి? అన్ని క్వశ్చన్ అన్ని డీటెయిల్స్ వాల్యూ ఇస్తాం మంచిగా. సరే, ఆ వాల్యూ నిలబెట్టుకుంటే మంచిగా. ఎట్లా నిలబెట్టుకోలేదు నేను? నువ్వు చెప్పిన సొల్లుకి అప్పుడే చెప్పిన నాకు. నువ్వు ఫస్ట్ నాకు ఐడి ఇచ్చినప్పుడు తెలుస్తుంది నీ గురించి ఏందో. సరే, నువ్వు రోజంతా ఏం చెప్పినావు నాకు? ఏం చెప్పినా? అంతా ఏం చెప్పిన? లొకేషన్ అని చెప్పినావు. క్యాన్సస్ నుంచే వస్తున్నాను నేను ఇక్కడికి. టెక్సాస్ ఐడి ఉంటే క్యాన్సస్లో ఉండకూడదా మనిషి? ఏం వస్తుంది? నా క్యాన్సస్ యూనివర్సిటీ, క్యాన్సస్ స్టేట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎవరిది ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీ? సరే వదిలేసేదా? సరే లింక్డ్ఇన్లో ఉందా? లింక్డ్ఇన్లో ఫేస్ ఉంటాయి, ఫేక్ ప్రొఫైల్స్. మరి రీసెర్చ్ పేపర్ రాసుకోవద్దా? నేను రీసెర్చ్ పేపర్ రాశానా? నేను ఎప్పుడు నేను ఎందుకులే నా దగ్గర రీసెర్చ్ పేపర్ ఓహో, గూగుల్ ఎతికావా? నా ఫేసు అక్కడున్న ఫోటో ఉందా, వేరే ఫోటో ఉందా? కాదు కాదు, సరే చూసుకుంటా, అట్ట కాదు. నువ్వు అడిగిన క్వశ్చన్లు చాలా క్వశ్చన్లు అడుగున్నావు, అందుకని నాకు ఎందుకో డౌట్ వచ్చి అడుగుతున్నా. నువ్వు అదే తీరులో బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీ అన్నావు, రీసెర్చ్ పేపర్ అన్నావు, రీసెర్చ్ గేట్లోనే వాడికి బట్టతలు ఉంది, నాకు బట్టతలు ఉందా? రీసెర్చ్ గేట్లో ఉంటుంది కదా పేపర్లో రాసినట్టు. నా ఫేస్ లేదు, అదే నేను అంటుంది. నేను కాదు అది, నేను రాయలేదు రీసెర్చ్ పేపర్లు. మరి ఎందుకు అడుగుతున్నావు చూసినప్పుడు? నేను రాయలేదు రీసెర్చ్. మరి నేను ఏదో సొల్లు చెప్పాను అంటున్నావు. మరి నేను పేపరే రాయినప్పుడు నువ్వు పేపర్ రాసి ఫోటో చూసి కూడా మళ్ళీ నువ్వేనా బ్రో, నువ్వే చేసావు, నువ్వు అబద్ధం చెప్పావు అంటే నేనేం చెప్పాను మరి? నేను సొల్లు చెప్పినట్టు నువ్వు తెలిసి కూడా నువ్వు తెలియనట్టు అంటున్నావు. నువ్వు చెప్తున్నావు మరి. టీఎస్ఓ హ్యాండిల్ చేయాలని చెప్పారు అంతే కదా. ఓకే, అంటే కొత్త కొత్త ఎంప్లాయర్ డిఎస్ఓ ఇద్దరు నుంచి హ్యాండిల్ చేయాలి. సో ఇది మీ ఫ్రెండ్ వాళ్ళ కన్సల్టెన్సీ మాట్లాడారు తెలుసుకో. ఎవరు అది బాగా కన్సల్టెన్సీ
బ్రో మనము కాదు ఇప్పుడు డైరెక్ట్ అది ఇంజన్ లోపల నుంచి ఎంప్లాయర్ మాట్లాడుతున్నారు డైరెక్ట్ మార్చుకుంటలేదా ఆప్షన్ మరి అది ఇంపార్టెంట్ కదా మీకు. ఓకే అవును. సరే దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాము. నేను ఇంకొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, నేను చెప్తాను ఇంకొన్ని. ఇందాక నేను నెక్స్ట్ అంతా డిస్కస్ చేసిన మాట్లాడదాం నెక్స్ట్ అంతా నీకు చెప్పమని చెప్పిన కొన్ని. అదే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనేది నేను యశ్వంత్తో చెప్తున్నా, వాడు నీకు చెప్తాడు. నేను కొంచెం బిజీగానే నేను చేస్తాను, ఓకేనా? యశ్వంత్ కాల్ చేయమని చెప్తాడు, రాజా చెప్తాడు అంటే. ఇంకా అది అవ్వలేదు భయ్య, అది ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా? అది నీకేదో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు ఎంప్లాయర్, ఫేక్ ఇచ్చాను, క్లియర్ అయిపోయింది కదా, ఇష్యూ ఏం లేదు కదా. అమ్మ ఈ ఎంప్లాయర్లో కదా కన్సల్టెన్సీ జాగ్రత్త భయ్య, అంటే కన్సల్టెన్సీ ఇదని కాదు కానీ మీరు సేఫ్గా ఉండండి. అవును భయ్య, అది ఫ్యాక్టేనా? ఏంటది మీ ఫ్రెండ్ది ఏదో జాబ్ పోయిందన్నావు, అదేంటి మెక్సికన్ వాళ్ళు ఏందో కంప్లైంట్ ఇస్తే జాబ్ నుంచి తీస్తారని ఏదో అన్నావు కదా, నిజమేనా అది? రికార్డింగ్ కాదు భయ్యా, నువ్వు నిన్నేమన్నావు మొన్న, ఏదో అడిగావు మర్చిపోయాను, ఏంటది క్రెడిట్ కార్డ్స్ గురించి ఏదో చెప్పావు, మేము అది ప్రాక్సీలు వాడతామన్నావు. ఆ నెక్స్ట్ డే పొద్దున్న లేసి వచ్చి మళ్ళీ మేము, నేను రికార్డ్ చేయట్లేదు